Welcome to the digital classes. Government of Telangana, Board of Intermediate Vocational Education, Hyderabad. Course Retail Management, Course Code 215, Subject Elements of Salesmanship, Subject Code 73, Second Year, Unit 5, Identification of Potential Customer. Myself, M. Surender, CJL in Retail Management, Government Junior College, in Mangandla, Mahbubnagar District. Unit 5, Identification of Potential Customers. సామర్థ్యం గల కొనుగోలుదారులను గుర్తించుట అనే పాఠం. కాన్సెప్ట్స్ ఆర్ కవర్డ్. ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కస్టమర్స్, కన్జ్యూమర్స్ ప్రొఫైల్, క్లాసిఫికేషన్ ఆఫ్ కస్టమర్స్, మెథడ్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ కస్టమర్స్, కస్టమర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిసిషన్ రికార్డింగ్ పర్చేస్ ఆఫ్ ప్రొడక్ట్, కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్. ఈ పాఠం నుంచి మనము ఈ క్రింది అంశాలు నేర్చుకుంటాము. అవి పరిచయం, తర్వాత కొనుగోలుదారుల అర్థము మరియు నిర్వచనం, కొనుగోలుదారుల ప్రొఫైల్, తర్వాత కొనుగోలుదారుల వర్గీకరణ, కొనుగోలుదారుల పద్ధతులను గుర్తించుట, కొనుగోలుదారులను నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభావితం చేసే అంశాలు, తర్వాత కొనుగోలుదారుల అవసరాలు మరియు కోరికలు. ఇంట్రడక్షన్. A customer is not an obstacle in business, rather he is the very purpose of the business. The very existence of any of the business depends upon the customers. A seller does not oblige the customers by selling his goods or services, but rather the customers are obliging the sellers by purchasing goods or services from them. So every seller must utilize every opportunity to serve his customers promptly, efficiently and satisfactorily. Every sales person must know at least ABC of the customer psychology. It will enable the salesman 1. to understand the temperamental structures of the different. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కొనుగోలుదారులకు సంతృప్తిదాయకంగా సేవలు అందించాలి. అందువలన కొనుగోలుదారుని మానసిక ప్రవర్తన ఆధారంగా అమ్మకందారుడు ఎక్కువగా అతి ఉత్సాహం చూపరాదు. ప్రతి అమ్మకందారుడు తప్పనిసరిగా కొనుగోలుదారుని మానసిక ఏబిసిలను తెలుసుకోవాలి. అది అమ్మకందారులకు ఉపయోగపడతాయి. అవి ఈ క్రింది విధంగా ఉంటాయి. 1. వివిధ రకాల కొనుగోలుదారులను అర్థం చేసుకోవాలి. కస్టమర్ సెంటర్ ఆఫ్ ది ఏబిసి. 2. To plan his sales stock wisely so as to suit the character of customer. To adjust and pursue the customers wisely and fruitfully with less time and efforts. To provide purchasing satisfaction to the customers and keep them contented. To build up the commercial reputation of the business house. కొనుగోలుదారునికి అనుగుణంగా అమ్మకందారుని మాటలు మరియు ప్రణాళిక అనేది ఉండాలి. 3. తక్కువ సమయంలో కొనుగోలుదారులు పరిశీలన ఆధారంగా అమ్మకందారుడు అడ్జస్ట్ కావాలి. 4. కొనుగోలుదారునికి కొనుగోలు చేస్తున్న ఆనందాన్ని కల్పించాలి. 5. వాణిజ్యపరమైన వ్యాపార సంస్థగా అభివృద్ధి చేయాలి. మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కస్టమర్స్. మీనింగ్. ఏ కస్టమర్ నోన్ యాజ్ ఏ client, buyer or purchaser. A customer may or
may not also consumer. The two terms customers and consumers are commonly confused. కొనుగోలుదారుల అర్థం మరియు నిర్వచనం. అర్థం: ఒక కొనుగోలుదారుని క్లయింట్ లేదా బయ్యర్ లేదా పర్చేజర్ అని కూడా అంటారు. కొనుగోలుదారుడు వినియోగదారుడు కావచ్చు లేదా కాకపోవచ్చు, కానీ ఈ రెండు పదాలు కన్జ్యూమర్, కస్టమర్స్ అనే పదాలు మనల్ని సాధారణంగా తికమక పెడతాయి. ఏ కస్టమర్ పర్చేజెస్ గూడ్స్, ఏ కన్జ్యూమర్ యూజెస్ దెమ్. కొనుగోలుదారుడు వస్తువులను కొంటాడు, కన్జ్యూమర్స్ వినియోగదారుడు వస్తువులను ఉపయోగించుకుంటాడు. కస్టమర్స్ మే బీ ఏ కన్జ్యూమర్ యాజ్ వెల్ యాజ్, బట్ జస్ట్ యాజ్ ఈక్వల్లీ may have purchased items for someone else to consume. Customers who buy services rather than goods are rarely called consumers. కొనుగోలుదారుడు కొనుగోలు చేసిన వస్తువులను వినియోగదారుడు వాటిని ఉపయోగిస్తాడు. కొనుగోలుదారుడే వినియోగదారుడు కావచ్చు, కానీ కొనుగోలుదారుడు కొనుగోలు చేసిన వస్తువులను ఎవరైనా ఉపయోగించవచ్చు. ఎవరైతే వస్తువుల కొనుగోలు కంటే ఎక్కువ సేవలు తరచుగా ఉపయోగించే వ్యక్తిని వినియోగదారుడు లేదా కన్జ్యూమర్ అంటారు. మధ్యవర్తి అయిన కొనుగోలుదారుడు ఎప్పటికీ వినియోగదారుడు కాలేదు. డెఫినేషన్: ఏ కస్టమర్ ఈజ్ ద recipient of a good, service, product or idea obtained from a seller, vendor or supplier for a monetary or other valuable consideration. నిర్వచనం: అమ్మకందారుడు లేదా వెండర్ లేదా సప్లైదారుడు నుంచి వస్తువు వివరాలు, సేవలు లేదా ఐడియాలను లేదా ఇతర విలువైన వాటిని గమనించే లేదా మానిటరింగ్ చేసే వ్యక్తిని కొనుగోలుదారుడు లేదా కస్టమర్ అని అంటారు. కన్జ్యూమర్ ప్రొఫైల్: కొనుగోలుదారుని జాబితా లేదా పట్టిక లేదా ప్రొఫైల్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. ఈచ్ కస్టమర్ హ్యాస్ హిస్ ఓన్ మైండ్. కస్టమర్స్ ఆర్ నాట్ అలైక్. Customers have different background, different habits, etc. A salesman must be able to recognize these individual traits. కొనుగోలుదారుని జాబితా లేదా పట్టిక ప్రొఫైలు. ఇక్కడ వివిధ రకాల కొనుగోలుదారులు లేదా ఖాతాదారులు ఉన్నారు. ప్రతి కొనుగోలుదారునికి ఒక సొంత ఆలోచన ఉంటుంది. కొనుగోలుదారుల ఇష్టాలు, వారి పరిస్థితులు, వివిధ రకాల అభిప్రాయాలు ఉంటాయి. అమ్మకందారుడు తప్పనిసరిగా ఈ వ్యక్తిగత ట్రెడ్స్ను గుర్తిస్తాడు. అవి అంత ఖచ్చితమైన కొనుగోలుదారుని రకాలు కావు. కొన్ని ముఖ్యమైన ట్రెడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. టైప్స్ ఆఫ్ కస్టమర్స్, ఫ్యూచర్స్, సేల్స్మెన్స్ ట్రీట్మెంట్. Silent or shy customers. Features: 1. Most difficult to handle. 2. No response. 3. Less speaking. Salesman treatment: 1. Be friendly and positive. 2. Assume his consent. 3. Make him speak tactfully and wisely. Talkative customer: 1. Talk too much. 2. Consumes more times. 3. Easy to deal with. Salesman treatment: be a good listener. 2. Concentrate on product. 3. Save time possibly. 3. Argumentative customers: 1. Troublesome to handle. Tends to argue, challenges salesman treatment: 1. Be silent and patient. 2. Answer logically. 3. Product evidence.
4. Demonstrate working. 5. Avoid controversy. 4. Suspicious customers. 1. Features 1. Disbelieving nature. 2. Raising doubts and queries. Treatment. Be sincere. 2. Convenience properly. 3. Give proof. సిగ్గుపడే కొనుగోలుదారుడు. సైలెంట్ ఆర్ షై కస్టమర్స్. సిగ్గుపడే కొనుగోలుదారుడు. ఇతని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, 1. ఇతన్ని కొనసాగించడం చాలా కష్టం. 2. ఎలాంటి సమాధానం ఉండదు, తక్కువ మాట్లాడతాడు. తర్వాత అమ్మకందారుని యొక్క ట్రీట్మెంట్ లేదా చికిత్స ఏ విధంగా ఉండాలంటే, 1. పాజిటివ్ మరియు స్నేహపూర్వకంగా ఉండాలి. 2. అతన్ని కన్సెంట్గా ఊహించుకోవాలి. 3. అతనితో వివేకంగా మరియు తెలివిగా ఉండాలి. తర్వాత 2వది టాకేటివ్ కస్టమర్స్. మాట్లాడే కొనుగోలుదారుడు. ఇతని ఫీచర్స్: 1. ఎక్కువగా మాట్లాడతాడు. 2. ఎక్కువ సమయాన్ని తీసుకుంటాడు. 3. సులభంగా డీల్ చేయవచ్చు. సేల్స్మెన్ ట్రీట్మెంట్. 1. మంచిగా వినడం. 2. వస్తువులపై ధ్యాస ఉంచాలి. 3. వీలైనంత సమయాన్ని మిగిలించాలి లేదా సేవ్ చేయాలి. 3. ఆర్గ్యుమెంటేటివ్ కస్టమర్స్. వాదించే కొనుగోలుదారుడు. ఇతని యొక్క ఫ్యూచర్స్: ఇతన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం, వాదిస్తాడు. తర్వాత అమ్మకందారులలో ఛాలెంజ్ చేస్తాడు. సేల్స్మెన్ ట్రీట్మెంట్. సైలెంట్గా ఓపికగా ఉండాలి, తార్కికంగా సమాధానం ఇవ్వాలి, వస్తువుకు సంబంధించిన ఆధారాలు ఉండాలి, వస్తువు పనిచేసే విధానాన్ని ప్రదర్శించాలి, తగాదాలను నివారించాలి. 4. సస్పీషియస్ కస్టమర్స్. అనుమానాస్పద కొనుగోలుదారుడు. ఇతని యొక్క ఫ్యూచర్స్: నమ్మదగని స్వభావం, అనుమానాలను మరియు క్వారీస్ లేవనెత్తుతాడు. ఇతని ట్రీట్మెంట్: సిన్సియర్ మంచి వ్యక్తిగా ఉండడం, సరిగా ఒప్పించాలి, తర్వాత సాక్ష్యం ఇవ్వాలి. 5th ఫ్రెండ్లీ కస్టమర్స్. ఫ్యూచర్స్: సోషల్ ఇన్ నేచర్, ఆప్మిక్స్ ఇన్ నేచర్, ఫ్రెండ్లీ అండ్ పాజిటివ్, ఈజీ టు హ్యాండిల్. సేల్స్మెన్ ట్రీట్మెంట్: బీ ప్లీజింగ్, టు లీడ్ హిమ్, స్కిల్ఫుల్ బై వైజ్ కన్వర్సేషన్. ఇతన్నే మనము స్నేహపూర్వక కొనుగోలుదారుడు అంటాము. ఇతని యొక్క లక్షణాలు: 1. సామాజిక స్వభావం కలిగి ఉండాలి. 2. సగం కలిసిపోయే స్వభావం ఉంటుంది. పాజిటివ్ మరియు స్నేహంగా ఉంటాడు. తర్వాత ఇతని సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. తర్వాత ట్రీట్మెంట్. అమ్మకందారుని యొక్క ట్రీట్మెంట్: దయ కలిగి ఉండాలి, చాకచక్యంగా సంభాషించాలి. 6. ఇంటెన్సివ్ ఆర్ హెసిటెంట్ కస్టమర్స్. ఫ్యూచర్స్: టైమ్డ్ ఆర్ రిజర్వ్డ్ ఇన్ నేచర్, లాక్స్ డిసిజన్ మేకింగ్ పవర్. సేల్స్మెన్ ట్రీట్మెంట్: బీ ఓపెన్ మైండెడ్, రెడ్యూస్ హిజ్ టెన్షన్, రిలీవ్ హిజ్ ఫ్రమ్ ప్రెజర్, ఎక్స్ప్లెయిన్ లాజికల్లీ, గైడ్ హిమ్ ఇన్ డిసిజన్. చిరాకు స్వభావం గల కొనుగోలుదారుడు. ఇతని యొక్క లక్షణాలు చూసినట్లయితే 1. సమయము లేదా రిజర్వ్ స్వభావం గలవాడు. తర్వాత సొంత నిర్ణయాలు తీసుకోడు. తర్వాత ఇతనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, విశాల హృదయం కలిగి ఉండాలి, అతని ఒత్తిడిని తగ్గించాలి, అతని ఒత్తిడి నుంచి విముక్తి చేయాలి, తార్కికంగా వివరించాలి, అతని నిర్ణయాలకు గైడ్గా పనిచేయాలి. 7. నర్వస్ లేదా
impulsive customers. Futures, fast in reaction, takes decision quickly. At salesman treatment, be courteous, attend him properly, avoid unnecessary particulars. తికమక కొనుగోలుదారుడు అంటారు. ఇతని ఫ్యూచర్స్ ప్రతిచర్య వేగంగా ఉంటుంది, శీఘ్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు, తర్వాత ట్రీట్మెంటు న్యాయంగా ఉండాలి, తర్వాత అతని సరిగా డీల్ చేయాలి, అనవసరమైన వాటిని తొలగించాలి. పంపోస్ ఆర్ స్నాబిష్ కస్టమర్స్. ఫ్యూచర్స్, have superiority complex, have high ego, boastful in nature. Salesman treatment, use talkful flattery, encourage him to boost, satisfy their ego, head him skillfully to the product. ఎనిమిదవది గొప్పలు చెప్పే కొనుగోలుదారుడు. ఇతని యొక్క లక్షణాలు సుపీరియారిటీ గుణాన్ని కలిగి ఉంటాడు, ఎక్కువ ఈగో ఉంటుంది, గొప్పలు చెప్పే స్వభావం ఉంటుంది. ఇతని యొక్క సేల్స్మెన్ యొక్క ట్రీట్మెంట్ బాగా మాట్లాడాలి, అతని గొప్పలు ప్రగల్భాలు చెప్పేటట్లు చేయాలి, అతని ఈగోను సంతృప్తిపరచాలి, అతని నుంచి నైపుణ్యం ఉన్నటువంటి వస్తువులను తీసుకునేటట్లు చేయాలి. Classification of customers according to their gender, age, literacy, courtesy, physique and temperament. Gender are 2 types, male or female. Age are 3 types, child, adolescent, adult. Physique are 2 types, normal, handicapped. Temperament are 7 types, shy or silent, suspicious, hesitant, nervous, pompous or snobbish, talkative, argument, friendly or strange. Literacy are 2 types, literature, illiterature. Country, one is native and foreign. కొనుగోలుదారుల వర్గీకరణ. కొనుగోలుదారుల వర్గీకరణ 7 రకాలు. అవి లింగం ఆధారంగా, వయస్సు ఆధారంగా, శారీరకంగా, గర్వం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా, చదువును బట్టి, దేశం బట్టి ఉంటాయి. లింగం ఆధారంగా 2 రకాలు, ఒకటి పురుషుడు 2 స్త్రీ. వయస్సు ఆధారంగా బాల్యము లేదా పిల్లలు, 2 యుక్త వయస్సు, 3 యవ్వనం లేదా యువకులు. ప్రాంతం ఆధారంగా 2 రకాలు, పట్టణం, గ్రామం. చదువు ఆధారంగా చదువుకున్నవారు, చదువుకోనివారు. దేశం ఆధారంగా స్వదేశీ, విదేశీ అని ఉంటాయి. ఇక శారీరకంగా చూసినట్లయితే సాధారణంగా కలిగినటువంటి వాళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు. గర్వం ఆధారంగా వీళ్ళను మనం 7 ఉంటాయి, సిగ్గు, అనుమానం, చిరాకు, తికమక పెట్టేటువంటి, గొప్పలు చెప్పేటువంటి, వాదించే, స్నేహంగా ఉండేటువంటి టెంపర్మెంట్ అనేది చూస్తూ ఉంటాం. Methods of identifying customers. The process of classifying and identifying the customers according to their temperament and or other basis is known as sieging of the customers. The profession success of a salesman depends on his ability to diagnose the customers. In addition to his knowledge of goods, training and education. Different customers require different treatment, approaches and methods of persuasions. So a salesperson must be able to size of or diagnose the prospects or customers accurately and adjust his sales talk and sales presentation to suit his classes of customers. కొనుగోలుదారులను గుర్తించే పద్ధతులు.
గర్వం లేదా టెంపర్మెంట్ ఆధారంగా కొనుగోలుదారులను గుర్తించడం మరియు వర్గీకరించే విధానాన్ని సీజింగ్ ఆఫ్ అంటారు. కొనుగోలుదారునికి సీజింగ్ ఆఫ్ అనగా కొనుగోలుదారుడు జీర్ణం చేసుకోవడం లేదా అర్థం చేసుకునుట అంటారు. కొనుగోలుదారునికి అర్థం చేసుకునుట పైనే అమ్మకందారుని వృత్తి, అతని విజయం ఆధారపడి ఉంటుంది. అమ్మకందారుడు సరిగా మరియు శీఘ్రంగా కొనుగోలుదారుని మనస్సును తెలుసుకోవాలి. అమ్మకందారుడు కొనుగోలుదారుని అర్థం చేసుకొని అతని అనుగుణంగా అతని అమ్మకాల ప్రవర్తనలు చేయాలి. Salesman must find out the exact mood of the buyers and adjust his sales process to that mood character for obtaining better result. కొనుగోలుదారుని మూడు లేదా ప్రవర్తన ఆధారంగా అమ్మకందారుడు ప్రవర్తించాలి. అమ్మకాలు కొనసాగిస్తూ మంచి ఫలితాలను రాబట్టాలి. By the carriage and entry of the customers, by the close of the customers, by the facial expression of the customers, by conversation, language, tone and voice of customers, by physical action of the customers. మనము కొనుగోలుదారుల్ని ఈ విధంగా మనము ఆకర్షించవచ్చు. అవి ఒకటి, కొనుగోలుదారుల ప్రవేశం మరియు క్యారేజీ నుంచి తీసుకొని వచ్చి విధానం బట్టి, కొనుగోలుదారుల వస్తువులను బట్టి, కొనుగోలుదారుల ముఖ కవలికలను బట్టి, కొనుగోలుదారుని సంభాషణ, భాష, కంఠం, స్వరం ఆధారంగా, కొనుగోలుదారుల శారీరక చర్యలను బట్టి మనము అతన్ని గుర్తించవచ్చు. కస్టమర్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిసిజన్ రిగార్డింగ్ purchase of product. A marketer is always interested to know consumers respond to various marketing stimuli, product, price, place and promotion and other stimuli, that is buyers, environment, economic, technological, political and cultural. Marketer studies the relationship between marketing stimuli and consumer response. The buyer is considered as a black box because his mind can't be imagined as to his buying decision. Factors influencing the consumer behavior are internal needs, motives, perception and attitudes, as well as external family, social groups, culture, economics, business influences, etc. వస్తువుల కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులను ప్రభావితం చేసే నిర్ణయాలు లేదా అంశాలు. మార్కెటింగ్ పరిస్థితుల పైన వస్తువు ధర, స్థలం, ప్రోత్సాహం మొదలైన వాటికి వినియోగదారులు ఏ విధంగా ప్రభావితం అవుతారో అని మార్కెటర్ ఆసక్తి చూపిస్తాడు. మార్కెటర్ అనగా వస్తువు కొనుగోలు అమ్మకాలు చేసే వ్యక్తిని మార్కెటర్ అని అంటారు. మార్కెటర్ను ప్రభావితం చేసే అంశాలు ఆర్థిక, సాంకేతిక, రాజకీయ మరియు సాంస్కృతిక అంశాలు. The study of the buyer behavior is essential to understand what marketing is. The success or failure is marketing depends upon the individual's reactions expressed in the form of buying pattern. Mainly, the buyer behavior has many approaches: the economic, the psychological, the socio-culture, etc. A buyer is subjected to many influences
before the actual purchase. Aroused needs reinforces which activate goal-oriented behavior to bring want satisfaction. మార్కెటింగ్ పరిస్థితి మరియు వినియోగదారుల స్పందనలను మధ్య గల సంబంధాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. వ్యక్తిగత విధానాలు, వ్యక్తిగత ప్రతిచర్యలు పైనే మార్కెటింగ్ విజయాలు అపజయాలు ఆధారపడి ఉంటాయి. కొనుగోలు ప్రవర్తన ముఖ్యంగా ఆర్థిక, మానసిక, సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రభావితము చేస్తాయి. Customer influences are shown below. Customers are the first one is purchaser decision. Second one is motivation, learning, attitude, perception, needs. The third is social, business, economics, cultural, family influences. This is first the వినియోగదారులు లేదా కొనుగోలుదారుల నిర్ణయాలు. రెండవ తీసుకున్నట్లయితే డిసిజన్, మోటివేషన్, లర్నింగ్, యాటిట్యూడ్, పర్సెప్షన్, నీడ్స్ ఉంటాయి. తర్వాత మూడవది గమనించినట్లయితే సోషల్, బిజినెస్, ఎకనామిక్, కల్చరల్, ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ప్రభావితము చేస్తాయి. Customer needs and wants. In order to understand the customer or consumer, it is necessary to know his needs, wants, and demands. These terms are often used inter alia. Needs as psychologists tell are directed to a specific products, services. For example, while shopping, a thirsty and tired consumer may need water when a want is accompanied by the consumer's ability to pay. Today, the challenge for the marketers is that of converting needs to want to demands. కొనుగోలుదారుని కోరికలు మరియు అవసరాలు. వినియోగదారుడు తప్పనిసరిగా అతని కోరికలు, అవసరాలు మరియు డిమాండ్స్లను తెలుసుకోవాలి. ఒక మానసిక శాస్త్రవేత్త ప్రకారము అవసరాలు ప్రత్యేక వస్తువులు, సేవలు అని అంటారు. ఉదాహరణ, షాపింగ్ చేస్తున్నప్పుడు అలసిపోయిన వినియోగదారులకు దప్పిక వేసినప్పుడు నీరు అవసరం. ఆ నీరు అవసరమైనప్పుడు డబ్బు చెల్లించి కొంటాడు. అది డిమాండ్ అవుతుంది. ఈరోజు మార్కెటర్ యొక్క ఛాలెంజ్ ఏంటి అంటే కోరికలు మార్చడమే అవసరాలుగా, అవసరాలు డిమాండ్స్గా మార్చడమే. కోరికలు అవసరాలుగా, అవసరాలు డిమాండ్స్గా మార్చడమే ఈ వినియోగదారునికి సంబంధించినటువంటి అవసరాలు. In this lesson, these type of questions may be asked like short answer type questions, that is 2 marks questions. One is define customers. Second one is methods of identifying customers. The long answer type questions are, that is 6 marks questions. One is explain the classification of customers. 2, write the customers influence decision regarding purchase of product. 3, write the customers influence decision regarding purchase of product. Thank you.